హాయ్ హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర 2025 సంవత్సరం అయితే అయిపోయింది. అయితే మన టాలీవుడ్ తరపుల్లో ఇప్పటి వరకు ఓవర్సీస్ లో 1 మిలియన్ సాధించిన మూవీస్ ఏ హీరోకి ఎక్కువ ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా రిలీజ్ అయిన గుంటూరు కారంతో 12 మూవీస్ తో టాప్ ప్లేస్ లో ఉండగా, ఇక నేచురల్ స్టార్ నాని అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఇట్ 3 తో కలుపుకొని మూవీల్లో 1 మిలియన్ సాధించి టాప్ 2 లోను, కేటగిరీ ఎన్టీఆర్ అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన దేవరా పార్ట్ 1 మూవీతో కలుపుకొని 9 మూవీస్ తో టాప్ 3 లోను, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీతో కలుపుకొని 9 మూవీస్ తో 4 లోను, ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా రిలీజ్ అయిన రాజా సాబ్ మూవీతో కలుపుకొని 8 మూవీస్ తో టాప్ 5 లోను, ఇక ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అయితే 6 మూవీస్ తో టాప్ 6 లోను, అలాగే నరసింహ నందమూరి బాలకృష్ణ అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ 2 తాండవంతో 6 మూవీస్ తో టాప్ 7 లోను, అలాగే మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ గారు 5 మూవీస్ తో టాప్ 8 లోను, హాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ 5 మూవీస్ తో టాప్ 9 లోను, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 4 మూవీస్ తో 10 లోను, ఇక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ అయితే 4 మూవీస్ తో టాప్ 11 లోను, ఇక మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ అయితే 4 మూవీస్ తో టాప్ 12 లోను, యంగ్ హీరో నవీన్ పులిశెట్టి రీసెంట్ గా రిలీజ్ అయిన అనగనగా ఒకరాజు మూవీతో 3 మూవీస్ తో టాప్ 13 లోను, అక్కినేని కింగ్ నాగార్జున 3 మూవీస్ తో టాప్ 14 లోను, అలాగే విలక్షణ కథలు ఎంచుకున్న అడివిశేషు 2 మూవీస్ తో టాప్ 15 లోను, మెగా సాయి దుర్గ తేజ్ 2 మూవీస్ తో టాప్ 16 లోను, అలాగే యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య 2 మూవీస్ తో టాప్ 17 లోను, టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా 2 మూవీస్ తో టాప్ 18 లోను, అలాగే యంగ్ హీరో నితిన్ టాప్ 19 లోను, మరో యంగ్ హీరో శ్రీ విష్ణు మూవీతో టాప్ 20 లోను, అలాగే అక్కినేని వారసుడు అఖిల్ 1 మూవీతో టాప్ 21 లోను, యంగ్ హీరో నిఖిల్ 1 మూవీతో టాప్ 22 లోను, అలాగే టాలీవుడ్ యువ హీరో మౌలి లిటిల్ ఆర్ట్స్ మూవీతో 1 మిలియన్ సాధించి 23 లోను ఉన్నారు. ఇక 2026 పూర్తయ్యే సమయంలో 1 మిలియన్ సాధించి ఇంకెంతమంది ఈ లిస్ట్ లో నిలుస్తారో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.